హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ ఊపిరి పార్ట్ 2. రచయిత సంతోష్. చీకటి పడి చాలాసేపు కావడంతో రవి, స్వప్న ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారింది. ఉదయం 5:30. విజయవాడ రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల ముందు. రైల్వే ట్రాక్ ప్రక్కల జనాలు గుమిగూడారు. దూరంగా ఆ ఏరియా రైల్వే ఎస్ఐ రఘునాథ్ కారులో దిగాడు. దిగుతూనే పైకి చూస్తే గద్దలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. జనాలను దాటి వెళ్ళి చూసిన రైల్వే ఎస్ఐకి ఎదురుగా ట్రాక్పై యువకుడి శవం. వయసు 27 సంవత్సరాలుంటాయి. మొహం గుర్తుపట్టలేనట్లుగా ఉంది. తమతో పాటు వచ్చిన కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నాడు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తున్న సిఐ రఘురామ్కి కొంచెం దూరంలో ఒక బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడు. కొన్ని సర్టిఫికేట్లు, జిరాక్స్లతో పాటు దుస్తులు, వాచ్, పాత మొబైల్ కనిపించాయి. వెంటనే సర్టిఫికెట్లు పరిశీలించిన సిఐ రఘురామ్కి పేరు, అడ్రస్సు కనపడ్డాయి. క్లూస్ టీం శవ పంచనామా చేసి ఆధారాలను ల్యాబ్కి పంపించారు. అడ్రస్ రాసుకున్న రఘురామ్ ఆ పాత మొబైల్ను ఆన్ చేశాడు. కాంటాక్ట్స్ని వెతుకుతుండగా హోమ్ నెంబర్, రిలేటివ్స్ గ్రూప్లోని కొన్ని నెంబర్లు తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు. సిఐ ట్రై చేసిన నెంబర్లలో బాబాయ్ నెంబర్ కలిసింది. సిఐ: హలో, ఐఎమ్ రఘురామ్ ఫ్రమ్ విజయవాడ, సిఐ ఆఫ్ ది విజయవాడ రాధానగర్ పోలీస్ స్టేషన్. కెన్ ఐ స్పీక్ విత్ రవి బాబాయ్? బాబాయ్: అవును సార్, నమస్తే. ఏమిటి సార్ విషయం ఫోన్ చేశారు? ఏం కావాలి? సిఐ: నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. మీ పేరేంటి? రవి: మీకు తెలుసా? రవి పేరెంట్స్ నేమ్ ఏంటి? రవి పేరెంట్స్ మీకేమవుతారు? బాబాయ్: నా పేరు శంకర్. రవి నాన్న నా సొంత అన్నయ్య. ఆయన పేరు శివరాం. సార్ ఏమైంది? అడిగాడు కంగారుగా. సిఐ: మీరు ఇచ్చిన సమాచారం పరిశీలిస్తే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కానీ రేపు మీ అడ్రస్కు వచ్చి చెప్తాను. కాంటాక్ట్లో ఉండండి అంటూ ఫోన్ కట్ చేశాడు రఘురామ్. బాబాయ్ మనసులో ఏదో కీడు శంకించింది. వెంటనే తన అన్నయ్యకి ఫోన్ చేశాడు. ఫోన్ కలవలేదు. మళ్ళీ ట్రై చేశాడు. ఫోన్ కలవలేదు. శివరాం ఇల్లు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకర్ బ్యాంక్లో గుమాస్తా కావడంతో సాయంత్రం వెళ్ళాలి అనుకున్నాడు. డ్యూటీ చేస్తున్న మనసు సిఐ మాటలపైనే ఉంది. సాయంత్రం కావడంతో తన ఇంటికి వెళ్ళి భార్యతో విషయం చెప్పి బయలుదేరుతూ అన్నయ్య శివరాంకి ఫోన్ చేశాడు. శివరాం ఫోన్ రింగ్ అయింది. శివరాం: హలో తమ్ముడు, చెప్పరా, ఎలా ఉన్నారు? శంకర్: బాగున్నాం అన్నయ్య. రవి ఎక్కడున్నాడు? కంగారుగా అడిగాడు. శివరాం కొంతసేపు ఏం మాట్లాడలేదు. శంకర్: హలో అన్నయ్య. శివరాం: నిన్న ఉదయం వాడిని ఎక్కువగా తిట్టాను అని జరిగిందంతా చెప్పాడు. శంకర్: అయితే వాడు ఇంట్లో లేడా? శివరాం: వాళ్ళ అమ్మకి చెప్పి జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. అయినా ఇంట్లోనే కూర్చుంటే పనికిమాలిన వాళ్ళలాగా తయారవుతున్నాడు. ఏదో జాబ్ చేసుకుంటే 1 సంవత్సరం తర్వాత ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. అన్నయ్య అలా అనడం విని శంకర్ మౌనంగా ఉండిపోయాడు. సిఐ విషయం చెప్పలేక ఏమైందో తెలియక సతమతమవ్వాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇంటికి ఉదయమే బయలుదేరి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. తెల్లారింది. టైం 8. శివరాం ఇంట్లో డ్యూటీకి రెడీ అవుతున్నాడు. భార్య టిఫిన్ రెడీ చేస్తుంది. కాలింగ్ బెల్ మోగింది. శివరాం తలుపు తీశాడు. ఎదురుగా తమ్ముడు శంకర్, పక్కనే సిఐ రఘురామ్. శివరాం: లోపలికి రారా తమ్ముడు అంటూ ఆప్యాయంగా పలికాడు. ఆ ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. మంచి టీ పెట్టవే, శంకర్ తన ఫ్రెండ్తో వచ్చాడు అని చెప్పాడు శివరాం. శంకర్: అన్నయ్య, ఈయన నా ఫ్రెండ్ కాదు సార్, మీరే చెప్పండి, పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ అన్నాడు రఘురామ్. సార్, నేను విజయవాడ రాధానగర్ ఏరియాకి సిఐని. సార్, ఈ సర్టిఫికెట్లు, జిరాక్స్లు, గుర్తింపు కార్డు ఎవరివో చెప్తారా అని శివరాంకి చూపించాడు. టీ రెడీ చేసి తీసుకొచ్చింది శివరాం భార్య. వారు తీసుకోలేక పక్కనే పెట్టేశారు. ఆమె టీ తాగమని అన్నది. పర్లేదండి, మీరు కూడా కూర్చోండి చెప్పాడు సిఐ. శివరాం: ఇవి మావాడివే, మీకెలా వణికిన గొంతుతో అడిగాడు. సిఐ: నిన్న ఉదయం మా ఏరియా రైల్వే ట్రాక్పై ఒక యువకుడి శవం కనిపించింది. ముఖం మొత్తం ఛిద్రమైంది. గుర్తుపట్టలేనట్టుంది. అతడు ఈ డ్రెస్ వేసుకున్నాడని వాటి ఫోటో చూపించాడు. శివరాం: అవును సార్ అంటూ వణుకుతూ అన్నాడు. అప్పటికే ఇవన్నీ విన్న శివరాం భార్య కుప్పకీలిపోయింది. శివరాం తనని చేతులతో లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. తనని హత్తుకొని ఏం కాదు, మన అబ్బాయికి అంటూ తన దుఃఖాన్ని దిగమింగుతూ సర్ది చెప్పాడు. తల్లి: ఏమైందయ్యా నా నానికి అంటూ ఏడవసాగింది. సిఐ: అమ్మా, మీరు బాధపడకండి, ఇది విచారణ మాత్రమే. ఒక్కసారి మీరు వచ్చి చూసినా మీకు తెలిసేలా శవం లేదు. గుర్తుపట్టలేనట్టుంది. అది ఎవరదంది తేలాల్సి ఉంది. శంకర్: అన్నయ్య, వదిన మన రవీనా కాదా అని తెలియాలంటే మీరు ఆయన విచారణకు సహకరించండి. కన్నీటిని తుడుచుకున్నాడు. శివరాం జరిగిందంతా చెప్పాడు. సిఐ: DNA టెస్ట్, మీ బ్లడ్ కావాలి అని తన అసిస్టెంట్ని లోపలికి పిలిచి రక్త నమూనాలు తీసుకున్నాడు. మీరు రేపు ఒకసారి విజయవాడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ యువకుడి బాడీని చూపిస్తాము. అక్కడే హాస్పిటల్లో DNA రిపోర్ట్లను కూడా తేల్చి చెప్పేస్తాము.
శంకర్కి విజయవాడ తీసుకురమ్మని చెప్పి వెళ్ళాడు. అప్పటికే కుప్పకూలిన కొడుకు కోసం ఏడుస్తున్న భార్యను ఓదార్చడం తన వల్ల కావడం లేదు శివరాంకి. అన్ని ఆధారాలు కొడుకుగా నిరూపించడం శివరాం తట్టుకోలేకపోయాడు. గుండెల్లో నుండి పొంగుకొస్తున్న బాధ ఆపలేక కొడుకు కోసం విలపించాడు. వాడిని ఇంట్లోనే ఉండనిస్తే మనకి కర్మ పట్టేది కాదు. ఎదిగిన కొడుకుని ఈ విధంగా చూడాలా అని భార్య పుట్టెడు దుఃఖంతో ఏడ్చింది. శంకర్, భయపడకండి, మనకి మంచి జరుగుతుంది అని కంటతడిని తుడుచుకుంటూ బాధతో బయటికి వెళ్ళాడు. కునుకు లేకుండా కొడుకు కోసం రోదిస్తూనే ఉన్నారు. గంటలు గడిచాయి. శంకర్ తన భార్యతో వచ్చాడు. ఇప్పుడే వెళ్దాం, నేను ఉండలేకపోతున్నాను భార్య అనటంతో శివరాం శంకర్ని కారు మాట్లాడమని చెప్పాడు. 10 నిమిషాల తర్వాత కారు వచ్చింది. అందరూ విజయవాడ ప్రయాణమయ్యారు. టైం రాత్రి 10:30 అయింది. ఇంకా ఎంత దూరం బాబు? డ్రైవర్ని అడిగాడు శివరాం. ఇంకా 4 గంటలు పడుతుంది సార్, బదులు చెప్పాడు డ్రైవర్. కొంచెం తొందరగా పోనీ బాబు, బాధతో చెప్పాడు. శంకర్, అన్నయ్య కంగారు పడకు, సిఐ గారికి ఫోన్ చేశా. ఆయన రిపోర్ట్ రేపు ఉదయం 10 గంటలకు కానీ రాదు అన్నారు. అప్పుడే చూపిస్తారట. మన రవికేం కాదు. శివరాం, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంటాం, కానీ బయట వ్యక్తుల మాటలకు విలువిచ్చి పిల్లలపై పరువు దాహంతో విరుచుకుపడి వారి భవిష్యత్తే లేకుండా చేస్తున్నాను. నేను చాలా తప్పు చేశాను. వాడి తిట్టని రోజు లేదు, కొట్టని రోజు లేదు. వాడిని మానసికంగా చాలా బాధ పెట్టాను. నిజంగా ఆ దేవుడు నాకు శిక్ష వేసినా బాగుండు అంటూ విలపించాడు. కారు టౌన్ చేరింది. టైం 3:30. డ్రైవర్, ఎక్కడికి తీసుకెళ్ళాలి సార్? శంకర్, గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్కి పోనివ్వు. కొంత సమయానికి కారు హాస్పిటల్కి చేరింది. అందరూ కారు దిగారు. రవి తల్లి వెంటనే చూడాలని దుఃఖంతో ఏడ్చింది. తన బాధను చూడలేక శంకర్ సిఐకి ఫోన్ చేసి బతిమాలాడు. కానిస్టేబుల్ని పంపించాను, వెయిట్ చేయమన్నాడు. ఆసుపత్రిలో 10 నిమిషాలు వేచి చూసి వారిని ఒక కానిస్టేబుల్ వచ్చి రిసీవ్ చేసుకుని మార్చురీ వైపు తీసుకెళ్లాడు. శంకర్తో సిఐ గారు మిమ్మల్ని ఉదయం 8కి కలుస్తామన్నారు. మార్చురీకి సమీపిస్తున్న కొద్దీ గుండెలను పిండేస్తున్న బాధ. అందరూ కంటతడిని ఆపుకోలేకపోతున్నారు. శంకర్ రవితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు. మార్చురీ గది వద్దకు వెళ్లారు. లోపలికి వెళ్ళి చూడలేక బాధతో కుమిలిపోతుంది రవి తల్లి. శివరాం తనని జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్లాడు. కానిస్టేబుల్ మార్చురీ వాచ్మెన్ని నెంబర్, పేరు చెప్పాడు. బాడీని చూసిన రవి తల్లి పోస్ట్మార్టం చేయడంతో పోల్చుకోలేకపోయింది. కానీ శరీరం ఎత్తు, శరీర ఆకృతి రవిలానే ఉన్నాయి. తన కొడుకు చనిపోయాడంటే మనసు అంగీకరించక, కాదు వీడు మావాడు కాదు అంటూ గట్టిగా ఏడ్చింది. అందరూ గుర్తుపట్టలేని స్థితిలో శవాన్ని చూసి దుఃఖించారు. కానిస్టేబుల్ వారిని వేచి ఉండమని చెప్పి వాటిలో కూర్చోబెట్టి స్టేషన్కు వెళ్ళాడు. టైం ఉదయం 8 అయింది. సిఐ వచ్చాడు. DNA రిపోర్ట్స్ త్వరగానే ఇస్తారని చెప్పి డాక్టర్ గారితో మాట్లాడారు. 20 నిమిషాల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఆ DNA రిపోర్ట్స్ రవివా కాదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.